బంగ్లాదేశ్లో సివిల్ వార్ స్టార్ట్ అయ్యే సూచనలు సంకేతాలు కనిపిస్తున్నాయి. అక్కడ యూనస్ అవుట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఖలీదా జియా తిరిగి పదవిలోకి వస్తారు అని కూడా అంటూ ఉన్నారు. అంటే లష్కర్ ఈ తోయిబా అక్కడ ఎంటర్ అయిందని ప్రచారం జరుగుతోంది. ఎంజీ రావు గారు, ఏం జరుగుతుంది? లష్కర్ ఈ తోయిబా, ఈ హఫీజ్ సయ్యద్ వీళ్ళు ఏంటంటే లష్కర్ ఈ తోయిబా మొన్న హసీనా గవర్నమెంట్ టైంలో ప్రదర్శనలు చేసి హసీనా గవర్నమెంట్ కూలిపోయి యూనస్ గవర్నమెంట్ రావడానికి కూడా ఈ లష్కర్ ఈ తోయిబా ఉన్నట్టు రిపోర్ట్లు వస్తున్నాయండి. ఇది చాలా ప్రమాదం. అంటే ఇప్పుడు హఫీజ్ సయీద్ వీళ్ళని లష్కర్ ఈ తోయిబా వాళ్ళని అటాక్ చేస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు వీళ్ళు బంగ్లాదేశ్లో కూడా తిష్ట వేశారనేది అర్థమవుతుంది. ఇప్పుడు యూనస్ గవర్నమెంట్ తాత్కాలిక గవర్నమెంట్ వచ్చాక హసీనా గారు ఢిల్లీలో తలదాచుకుంటున్నారు అసీలం తీసుకుని. కానీ ఈ సమయంలో యూనస్ అనే వ్యక్తి ఏంటంటే అసలు ఎలక్షన్ డిసెంబర్ నాటికి ఎలక్షన్ ప్రకటించారు. కానీ ఎట్టి పరిస్థితులు ఎలక్షన్ లేకుండా ఇటు అమెరికా సహాయంతోనో చైనా సహాయంతోనో మొత్తం జీవితకాలం అధ్యక్షుడిగా ఉండాలనుకుంటున్నారు యూనస్. ఇప్పుడు ఒక ట్విస్ట్ వచ్చింది. ఇప్పుడు బంగ్లాదేశ్ ఆర్మీ ఏంటంటే ఆయనకు వార్నింగ్ ఇచ్చింది, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్కి ఎలక్షన్ పెట్టాలని. కానీ ఆయన ఎలక్షన్ జూన్ దాకా జరగవని మొన్న ప్రకటించారు. ఎందుకంటే ఈ మధ్యలో మేము రిఫార్మ్స్ తీసుకొస్తున్నామని. ఏవి రిఫార్మ్స్ ఎవరికి తెలియదు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ మధ్యలో బంగ్లాదేశ్ అవామీ లీగ్ పార్టీ మెయిన్ రూలింగ్ పార్టీ లేక పెద్ద పార్టీ అంటే షేక్ హసీనా పార్టీని బ్యాన్ చేసేసింది. ఎలక్షన్లో ఇంత పెద్ద పార్టీ లేకుండా ఎవరికి పెడతారు ఎలక్షన్? ఒక్క పార్టీయే ఉండబోతుంది. సో ఈ సమయంలో ఈయన జూన్ దాకా ఎలక్షన్ అనేది అంటే అధికారంలో శాశ్వతంగా ఈయనే ఉంటాడు, దానికి అనుకూలంగా పావులు కదుపుతున్నాడని ఖలీదా జియా అంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ BNP పార్టీ ఇప్పుడు ప్రదర్శనలు చేస్తుంది. వాళ్ళ కార్యకర్తలు బయటకు వచ్చి యూనస్ 80% రిజైన్ చేయాలని ఈవిడ ప్రచారం ఇది ప్రదర్శనలు జరుగుతున్నాయి. మళ్ళీ ఆ స్థాయిలో ప్రదర్శనలు జరుగుతున్నాయి. లాస్ట్ ఇయర్ 2024 మార్చిలో వచ్చినట్టు ఇది అంటే చాలా ప్రమాదంలో పడిపోయింది. మళ్ళీ బంగ్లాదేశ్లో ప్రదర్శనలు ఎక్కడికక్కడ సెక్యూరిటీ ఆర్మీ డిప్లాయ్మెంట్ పారామిలిటరీ ఫోర్సెస్ వచ్చేసినాయి. ఆర్మీ కూడా హెచ్చరికలు ఇస్తుంది మీరు చేయొద్దని. కానీ ఇక్కడ విషయం ఏంటంటే యూనస్ గవర్నమెంట్ దిగిపోవాలి అని ఎవరు కోరుకుంటున్నారు అంటే ఇక్కడ ఒక విషయం అంతర్జాతీయంగా ఎవరు కోరుకుంటున్నారంటే అమెరికా కోరుకుంటుందని అర్థమవుతుంది. అమెరికా ఎందుకు ఈ రకైన్ హ్యుమానిటేరియన్ కారిడార్ మానవతా సాయం బ్రిడ్జిని ఆర్మీ ఒప్పుకోలేదు, యూనస్ ఇంకా ఏమీ లేదు. సో అమెరికా సపోర్ట్ అంటే యూనస్ వాళ్ళ ప్రయోజనం లేదు కాబట్టి యూనస్ అమెరికాకి ఇతని ఇష్టం లేదు. ఖలీదా జియా ఏమన్నా ఒప్పందం కుదుర్చుకుని రావాలి. ఇదంతా ఇంటర్నేషనల్ గేమ్ అండి. ఇటు చైనా ఏమో ఆర్మీకి సపోర్ట్ చేస్తుంది. ఆర్మీ జనరల్ కూడా చైనా వెళ్ళబోతున్నాడు. సో ఈ చైనా ప్రయోజనాలు చూసుకుంటుంది అమెరికా. రెండు గేమ్ కంట్రీ అనమాట, గ్రేట్ గేమ్ కంట్రీలా తయారైంది. భారతదేశ ప్రయోజనాలు ఆపదలో ఉన్నాయి. షేక్ హసీనా వస్తే భారతదేశం కోరుకుంటుంది. ఇవన్నీ ఏంటంటే ఈక్వేషన్ వల్ల బంగ్లాదేశ్లో ఒక అంతర్గత సంక్షోభం వచ్చింది, ఒక సివిల్ వార్ సిచ్యువేషన్. మళ్ళీ ప్రదర్శనలు వచ్చేసింది లాస్ట్ మార్చి ఏప్రిల్ మేలో వచ్చినట్టు. ఇప్పుడు మన భారతదేశం షేక్ హసీనాని పెట్టాలి అక్కడ ఏ విధంగా ఎలక్షన్స్ పెట్టి డెమోక్రాటిక్ ఎలక్షన్స్ పెట్టి. కానీ ఖలీదా జియా ఏమని కోరుకుంటుంది యూనస్ ప్లేస్లో మేము వస్తే బాగుందని. దీనికి అమెరికా కానీ ఇటు చైనా కానీ సపోర్ట్ చేయొచ్చు. ఇదనమాట ఖలీదా జియా యూనస్ ప్లేస్లోకి వెళ్ళే అవకాశం పూర్తిగా ఉందని అర్థమవుతుంది. ఆర్మీ కూడా అంటే ఆర్మీ ఖలీదా జియా ఒకటవుతే ఇటు గేమ్ ఆడి యూనస్ని పదవిలోంచి దించి అక్కడికి వస్తారు. అమెరికా ప్రయోజనాలు చైనా ప్రయోజనాలు. మరి భారతదేశం ఏంటంటే అక్కడ ఎలక్షన్ పెట్టాలి. ఎలక్షన్ పెట్టి షేక్ హసీనాని మళ్ళీ అక్కడ పునరుద్ధరిస్తేనే భారత ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఇక్కడ ఏంటంటే అమెరికా చైనా గేము, ఇటు భారతదేశ గేము. ఇప్పుడు భారతదేశానికి అమెరికా సపోర్ట్ చేస్తే ఇది ఈజీగా పరిష్కారం అవుద్ది. కానీ ట్రంప్ ఇంకా నాదే చూసుకుంటాను భారతదేశం ఏంటి ఇది అనుకున్నాడు అనుకోండి, ఇంకా చాలా కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంది. అంటే బంగ్లాదేశ్లో గ్రేట్ గేమ్ కంట్రీ మొదలైంది. అంతర్గతంగా బలహీనంగా ఉండడం వల్ల బయట వాళ్ళందరూ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. కానీ భారతదేశం మాత్రం స్వచ్ఛంగా అక్కడ కోరుకునేది అది ప్రజాస్వామ్యం ఉండి బంగ్లాదేశ్ శక్తివంతంగా పొలిటికల్ రాజకీయ స్థిరత్వం ఉంటే ఇది భారత ప్రయోజనాలకు మంచిదని భారతదేశం చూసుకుంటుంది. కానీ అమెరికా చైనాలు డిఫరెంట్ గేమ్ ఆడుతున్నాయి. సో ఏదేమైనప్పటికీ యూనస్ పదవీ చిత్తు అనేది ఇప్పుడు కనపడుతుంది. ఖలీదా జియా ఆవిడ ఆకాంక్ష అనమాట ప్రధాని అవ్వాలని. ఆవిడ వచ్చే అవకాశాలు మాత్రం ఇప్పుడు పుష్కలంగా ఉన్నాయి ఎలక్షన్ జరిగే టైంకి.